ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో HCU అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాబ్స్ రిలీజ్ అయ్యాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. 2025కి సంబంధించినటువంటి జాబ్స్ ఇన్ HCU అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, పోస్టులు ఏమేమి ఉన్నాయి, అలాగే ఏ సబ్జెక్ట్స్లో ఉన్నాయి, అప్లికేషన్ డేట్ ఏంటి, అదంతా చూద్దాం. వీడియోని మాత్రం చివరి వరకు తప్పకుండా వాచ్ చేయండి. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. హియర్ ఇక్కడ పోస్టులు వచ్చేసి ఓవరాల్గా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేసి 3 కేటగిరీస్లో ఉన్నాయండి. ఏంటది? ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అన్నమాట. ఇవి పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇవి అన్నీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అని చూసినట్లయితే ఓవరాల్గా 18 సబ్జెక్ట్స్లో 18 డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అవి ఏంటి అంటే హియర్ కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, ఎనిమల్ బయాలజీ, న్యూరల్ కాగ్నిటివ్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ అండ్ అప్లైడ్ లింగ్విస్టిక్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్స్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్, మ్యాథ్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్. అలాగే 18 సబ్జెక్టులో అయితే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది HCEలో. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, యానిమల్ బయాలజీ, న్యూరల్ కాగ్నిటివ్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్స్, డ్యాన్స్ అండ్ థియేటర్ ఆర్ట్స్, మ్యాథ్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మెడికల్ సైన్సెస్. ఈ విభాగాల్లో అయితే ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే పిహెచ్డీ కంప్లీట్ అయి ఉండాలి. జాయిన్ అవ్వడం కాదు, పిహెచ్డీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే. పిహెచ్డీ అయినా కంప్లీట్ అయి ఉండాలి, లేకపోతే సెట్ ఆర్ నెట్ క్వాలిఫై అయి ఉండాలి విత్ మాస్టర్స్ డిగ్రీ. అంటే పర్టికులర్ ఈ పైన చెప్పినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్స్ రిలేటెడ్లో పీజీ చేసి ఉండి వీటిలో ఏదో ఒక ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. ఏజ్ వచ్చేసి నాట్ ఎక్సీడ్ 65 years. ఓకే, 65 yearsకి మించకూడదు. ఏజ్ వచ్చేసి 65 years కంటే ఎక్కువ ఉండకూడదు. అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకే, February 20th అంటే ఫిబ్రవరి 20th 2025కి లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్సే. ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మ్యాక్సిమం ఎర్లీగా అయినా కొంచెం లేట్ అయినా పర్లేదు, నేను మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఏమంటారు, అడ్మిషన్స్ గురించి కానీ, జాబ్స్ గురించి కానీ, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ గురించి కానీ, కంప్లీట్ రిలేటెడ్ ఎడ్యుకేషనల్ అనమాట. ఓకే, దీనిలో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది HCU జాబ్స్ ఆఫ్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.